నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. వైకాపా అధ్యక్షుడు జగన్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఏపీ 40 DH 2349 కారు ఫిట్నెస్ను VIP గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ప్రధానంగా ప్రస్తుత ఆయన వాహనాన్ని జిల్లా పోలీసులు కార్యాలయంలో ఉంచారు. జగన్ రెంటపాల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడి మృతి చెందారు. దీనిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. జగన్తో పాటుగా ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, PA నాగేశ్వరరెడ్డి, వైకాపా నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజనీపై కూడా నిందితులుగా చేరుస్తూ కేసులు నమోదు చేశారు. ఏపీ మాజీ సీఎం వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఏపీ 40 DH 2349 కారు ఫిట్నెస్ను MVI గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాఘవ మనకి గుంటూరు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో రాఘవ, చెప్పండి. సో ప్రధానంగా మొన్న రెంటపాల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కారు తనిఖీ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో కూడా పెద్ద చర్చ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కేసులోనే పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే జగన్ రెడ్డి వాహనాన్ని రవాణా శాఖ అధికారులు ఈ రోజు తనిఖీ చేశారు. సంఘీయ మృతిపై ఇప్పటికే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో నమోదు చేయింది. ఈ క్రమంలోనే జగన్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్న పోలీసు జిల్లా అధికారులు స్థానిక SP కార్యాలయంలో కూడా వాహనాన్ని కూడా ఉంచినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే నేడు ఏపీ 40 DH 2349 వాహనాన్ని ఫిట్నెస్ రవాణా శాఖ అధికారులు కూడా చేశారు. అంటే ఈ ఫిట్నెస్ అధికారి కూడా MV గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు జరిగాయి. ఇటీవల రెంటపాల పర్యటన జరిగిన సందర్భంగానే గుంటూరు ఏటికూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలోనే వైసీపీ అధినేత కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటననే గుంటూరు నల్లపాడు PS లో కూడా కేసు నమోదని చెప్పుకోవచ్చు. అంటే A1 గా డ్రైవర్ రమణారెడ్డి, A2 గా జగన్మోహన్ రెడ్డి, వైసీపీకి చెందిన సుబ్బారెడ్డి, నాగేశ్వర రెడ్డి, విడుదల రజనీ రెడ్డి పేర్లు కూడా ఈ కేసులో కూడా పేర్న నాని పేర్లు కూడా ఈ కేసులో కూడా చేర్చారు. ఈ నేపథ్యంలో కేసు నమోదైన తర్వాత కూడా నల్లపాడు పోలీసులు కూడా సింగయ్య మృతి కారణం కూడా జగన్ ప్రయాణించిన కారుని తాడేపల్లికి వెళ్లి అదుపులో తీసుకున్నట్టు కూడా సమాచారం. అయితే ఈ కారును కూడా గుంటూరు జిల్లా SP కార్యాలయంలో ఉంచారు. ఈ రోజు గుంటూరుకు చెందిన రవాణా శాఖ అధికారులు కూడా ఫిట్నెస్ సరిగా ఉందని కూడా నిర్ధారణ కూడా వచ్చి దానికి ఈ ఫిట్నెస్ కూడా బాగానే ఉండి అన్ని కారు కూడా సక్రమంగా ఉందని కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా జగన్ వాహన విషయంలో కూడా గుంటూరు SP కూడా 2 రకాల ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. తొలుత జగన్ పర్యటన రోజు 0001 సఫారీ వాహనాన్ని ఢీకొని సింగయ్య మృతి చెందారని కూడా ప్రకటించారు. కానీ ఈ జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందిన వీడియో బయటికి రావడంతో సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో మళ్ళీ SP కూడా పూర్తిగా సమాచారం అందింది. జగన్ కారు కింద కూడా పడి చనిపోయినట్టు కూడా SP కూడా ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా జగన్ కారు కూడా సీజ్ చేసినట్టు కూడా పోలీసు అధికారులు కూడా తెలిపారు. గత 3 రోజుల నుంచి కూడా సీజ్ చేసుకొని తన SP కార్యాలయంలో కూడా ఉంచినట్టే. అదే విధంగానే ఈ నేపథ్యంలోనే SP కార్యాలయానికి MU RTO వచ్చి పూర్తి ఫిట్నెస్ ఉంది, దీనికి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఉందని కూడా నిర్ధారణ కూడా వచ్చారు. రాజశేఖర్.
రైట్, ప్రధానంగా కోర్టులో కేసు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. సో జగన్ క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్లో ఒక తీర్పు కూడా వెలువరించింది. సో దీనికి సంబంధించి ప్రధానంగా అరెస్టు చేయొద్దనో ఈ అంశాలు కూడా చాలా కీలకంగా మారాయి. సో ప్రధానంగా క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి కోర్టు ఏం చెప్పింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అయితే ఈ కోర్టు కూడా జగన్ కూడా కోర్టు కూడా పిటిషన్ వేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే జగన్ కి ఈ రోజు కూడా స్వల్ప ఊరటగా లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ఏపీ కోర్టులో మాజీ సీఎం జగన్ కి స్వల్ప సింగయ్య మృతి ఘటన కేసులో తన నమోదైన కేసును కొట్టివేయాలని కూడా హైకోర్టులో జగన్ క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు హైకోర్టు విచారణ రాగా జగన్ తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. అయితే కేసు విచారణకు జూలై 1కి వాయిదా వేసింది. కోర్టు అప్పటి వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, జగన్మోహన్ రెడ్డి కూడా ధర్మాసనం కూడా ఇప్పటికే తెలిపిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ జగన్ కూడా ఇప్పుడు ఈ కేసు విషయంలో కూడా స్వల్ప ఊరట కూడా చేసుకోవచ్చు. ఎందువల్లంటే ఏ